కుటుంబం అంటే రక్త సంబంధం కాదు. ప్రాణం పోయినా పట్టుకులాడే ఒకే ఒక్క నమ్మకం. కానీ ఈరోజు కార్లు పెరిగాయి, బంగ్లాలు పెరిగాయి, ఆఖరికి మనుషులు అహాలు కూడా పెరిగాయి. కానీ అదే ఇంట్లో మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమే పూర్తిగా చచ్చిపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మన జీవితంలో మనం అడుగుపెట్టిన మొదటి దేవాలయం మన ఇల్లే. మొదటి గురువు అమ్మ. మొదటి భరోసా నాన్న. తోడుండే నీడ అన్నదమ్ములు. ప్రాణమిచ్చే బంధం అక్కా చెల్లెళ్ళు. అలాంటి పవిత్రమైన గుడి లాంటి ఇల్లు ఈరోజు నిశ్శబ్దంగా ఒక శ్మశానంగా మారిపోతుంది. గోడలకి రంగులు ఉన్నాయి కానీ ఆ గోడల మధ్య వినిపించాల్సిన నవ్వులు మాయమైపోయాయి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో వచ్చేసావంటే కన్న కొడుకుతో 2 నిమిషాలు మాట్లాడాలన్నా ఆ తల్లి గుండె వణికిపోతుంది. ఏ మాట అంటే ఏ కొంప మునుగుతుందో అని భయపడిపోతుంది. ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే కాళ్ళకి చుట్టుకునే పిల్లలు ఈరోజు నాన్న పక్కన కూర్చున్న ఫోన్లో మునిగిపోతున్నారు. ఆ తండ్రి మనసు లోపల ఏడుస్తూ ఒకటే అనుకుంటున్నాడు, నేను కన్న బిడ్డలకి తండ్రినా లేక కేవలం డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎం మెషిన్నా? ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే అన్నదమ్ములు ఈరోజు గజం భూమి కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ నడి రోడ్డుపై రక్తం మార్చుకుంటున్నారు. ఒకరి బాధ చూసి కన్నీళ్ళు పెట్టుకునే అక్కా చెల్లెళ్ళు పండుగ రోజున కూడా ఫోన్ చేసే పలకరించలేనంత బిజీ అయిపోయారు. భార్యాభర్తల మధ్య ప్రేమ స్థానంలో ఈరోజు ఇగోలు రాజ్యమేలుతున్నాయి. నన్ను క్షమించు అనే ఒక చిన్న మాట అనడానికి మన అహంకారం అడ్డొచ్చేస్తుంది. బంధాలను చంపుకుని బతుకుతున్నాం. మనం మన పిల్లలకి ర్యాంకులు రావడం నేర్పించాం, లక్షలు సంపాదించడం నేర్పించాం. కానీ కళ్ళెదురుగా ఉన్న రక్త సంబంధాన్ని ఎలా గౌరవించాలో నేర్పించడం మర్చిపోయాం. కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ నేర్పించాం, కానీ మనుషుల మనసుల్ని గెలుచుకునే సిలబస్ నేర్పించడం మర్చిపోయాం. ఈరోజు ఖరీదైన మంచాలు ఉన్నాయి కానీ ప్రశాంతమైన నిద్ర లేదు. పుట్టినరోజున 100 మెసేజ్లు వస్తున్నాయి కానీ తల నిమిరి దీవించి అమ్మా నాన్నల చేతులు లేవు. రేపొద్దున్న నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు ఆ కన్నీళ్ళు తుడవడానికి ఒక చెయ్యి కూడా ముందుకు రాదు. కుటుంబం అనేది ఒక అందమైన పూలదండ లాంటిది. ఏ పువ్వు పువ్వు ఇడిపోతే దండకి విలువ ఉండదు. చిన్న చిన్న గొడవలకి పనికిమాలిన ఆహాలకి పోయి బంధాలను తెంచుకోకండి. ఈ వీడియో చూసిన వెంటనే ఆ ఫోన్ పక్కన పెట్టండి. వెళ్ళి మీ అమ్మ నాన్నలతో ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడండి. మీ అన్నదమ్ముల్ని కౌగులించుకోండి. మీ అక్కా చెల్లిని ప్రేమగా పలకరించండి. భార్యాభర్తల్లో గెలవడానికి కాదు, కలిసి బతకడానికని ప్రయత్నించండి. ఎందుకంటే నువ్వు చనిపోయాక నీ శవాన్ని మోయడానికి 100 మంది వస్తారు. కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు నీ మనసును మోసేది కేవలం నీ కుటుంబం మాత్రమే. బంధాలను కాపాడుకుందాం, మనసుల్ని బ్రతికిద్దాం.